అలోపతి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియోపతి ఎలా పనిచేస్తుంది? అల్లోపతి సైడ్ ఎఫెక్ట్ అనేది ఏమైందంటే గనక అల్లోపతిలో ఎందుకు సైడ్ ఎఫెక్ట్ వస్తది? సో, ఒక ఎఫెక్ట్ కోసం మెడిసిన్ యేసుకుంటే బాడీ ఇంకొక ఎఫెక్ట్‌ని చూపిస్తది. దట్ ఈస్ సైడ్ ఎఫెక్ట్. అంటే బాడీకి సపోజ్ ఒక కెమికల్ మనం ఇవ్వడం వల్ల బాడీలో డిస్టర్బెన్స్ జరగడం వల్ల ప్రాబ్లమ్ మేబీ రిలీఫ్ రావచ్చేమో గానీ, బట్ దాని యొక్క ఎఫెక్ట్ ఏదైతే ఉంటదో టెంపరరీగా సైడ్ ఎఫెక్ట్ ఉంది. సో, హోమియోపతి విషయానికొస్తే సేఫ్ మెడికేషన్ అంటాం. అంటే ఇంకా సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. వీఆర్ నాట్ ట్రీటింగ్ ప్రాబ్లమ్. వీఆర్ ట్రీటింగ్ పర్సన్. సో, ఇంటర్నల్‌గా ఒక సేఫ్ వేలో అసలు హోమియోపతిలో మెడిసిన్స్ అనేటువంటిది ఒక విటమిన్ లాగా పనిచేస్తాయి. ఒక సప్లిమెంట్ లాగా పనిచేస్తాయి కాబట్టి, మీకు ఒక స్మూత్ పద్ధతిలో బాడీకి అనేటువంటిది సో, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా పనిచేసేటువంటి ఒక సింపుల్ సైంటిఫిక్ మెథడ్‌గా మనం హోమియోపతి చెప్పొచ్చు. మీరు అలోపతి విషయానికొస్తే ఒక పవర్‌ఫుల్ మెడికేషన్ ఒక ఒక కెమికల్ మెడికేషన్ ద్వారా మనం టెంపరరీగా ప్రాబ్లమ్‌ని అణిచేయడం వల్ల బాడీ అనేది ఒక డిస్టర్బ్ కండిషన్‌లోకెళ్ళి ఒక సైడ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేసే అవకాశం. ఈ సైడ్ ఎఫెక్ట్ కొందరిలో పర్మనెంట్‌గా ఉండే అవకాశం ఉంది. చాలామంది యాంటీబయాటిక్ వాడాక చాలామంది మీరు అబ్జర్వ్ చేయండి పిల్లలు కానివ్వండి, ఈవెన్ చాలామందిని చూడండి. యాంటీబయాటిక్ వాడాక కంపల్సరీ దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ అనేది బాడీలో ఎక్కువ కాలం ఉంటుంది. ఒక్కొక్కసారి ఫ్రీక్వెంట్‌గా యాంటీబయాటిక్ వాడడం వల్ల ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్ అనేది పర్మనెంట్‌గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో, అల్లోపతి అనేది సైడ్ ఎఫెక్ట్ అనేది మీరు భరించాల్సిందొస్తది. ప్లస్ ప్రాబ్లమ్‌ని మనం టెంపరరీగా తగ్గడం వల్ల మీకు సొల్యూషన్ రాదు. అదే ప్రాబ్లమ్ మళ్ళా రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, సో, చిన్న పిల్లలకి దగ్గుకు గానివ్వండి, జలుబుకు గానివ్వండి, చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ గానివ్వండి, హోమియోపతిలో వండర్‌ఫుల్‌గా ఈజీగా ట్రీట్ చేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఒక సురక్షితమైన వైద్య విధానం ఏంటి అంటే హోమియోపతికే చెప్పవచ్చు.